ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనం ఈ లోకంలో జారి పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తమ చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తమ బిడ్డ ఎక్కడ జారి పడతాడని ఒక కన్ను వలె పండ్లో ఉన్నా కూడా ఒక కన్ను ఆ బిడ్డని చూస్తూ ఉంటారండి. నా బిడ్డ పడిపోతాడేమో, నేను ఆ బిడ్డను రక్షించాలా, ఆ బిడ్డకి గాయం తగలకూడదు, బాధపడకూడదు అని తమ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పెద్దవాళ్ళైన మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటుంది, మనల్ని పడేయాలని చూస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటామో యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా సాతాన్ని జయించేదానికి మనకు బలాన్ని ఇస్తారండి, శక్తిని ఇస్తారండి. అయితే మనం యేసుని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలా. ఈ పాపపు లోకంలో మేమున్నాం, ఈ ఊబి లోకంలో మేమున్నాం. ఈ లోకము నోరలా, పాతాళము నోరలా తెరుచుకొని ఉందయ్యా, అది మనుషులు అమాంతంగా మింగేస్తుంది. ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తామో దాంట్లో పడకుండా మీరు కాపాడుతారు కాబట్టి మా జీవితాలని మీకు సమర్పించుకుంటామని మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు తన బిడ్డని వదిలివేసి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదండి. ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. ఏదో ఒక ప్రాంతం కోసం, ఒక వర్గం కోసమో, లేదా ఒక గోత్రం కోసమో కాదు, లేకుంటే ఒక దేశం కోసం కాదు, సమస్త మానవాళి పాపాలు మోసుకొని పోయేదానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం. యేసయ్యా, ఈ లోకంలో జారి పడకుండా, మేము ఈ లోకంలో పాపంలో పడకుండా, ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము వీటిలో పడకుండా మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నాం. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని, మమ్మల్ని నరకంలోకి ఈడ్చుకొని వెళ్ళాలని సాతాను ప్రతి ఒక్క మనిషిని పడేయాలని చూస్తూ ఉంటుంది. అయితే మనుషులు ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే వీక్గా ఉంటారో అలాంటి ఆత్మలు ఖచ్చితంగా పడిపోతాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. మా జీవితాలు మీకు అంకితం చేయాలా. మీ వాక్యము మా పాదముకు దీపమై ఉంటుంది, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వర్షను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవంతో నింపమని ప్రజలను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతి అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.